ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరుగుతుందని రైతులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కావాలని రైతులను రెచ్చగొడుతూ ధర్నాలు రాస్తారోకోలు చేయించడం తగదని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వడ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి సందర్శించారు. ఈ మేరకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నంగనూరు పాలమాకులకు చెందిన సొసైటీల చైర్మన్లు కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పనులను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నంగనూరు మండలంలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు సజావుగా సాగుతూ ఉంది. అదేవిధంగా అదనంగా ఈరోజు మరి సిద్దన్నపేట మార్కెట్ యార్డ్లో మక్కల కొనుగోలు కేంద్రం కూడా ఈసారి ఇక్కడ నుండే మరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి మక్కలు కానీ వడ్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ మరి ధాన్యాన్ని తరలిస్తూ ఉన్నాము. మరి టీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు కావాలని చెప్పేసి రాద్ధాంతం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు కూడా ఎక్కడ కూడా ఆగుతలేదు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు సుమారు 135,000 క్వింటాళ్ళ వరకు మరి ఈ యొక్క ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఇంకా 1,00,000 పైచీలకు టన్నుల క్వింటాళ్ళ ధాన్యం మరి ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. ఈసారి ఎక్కువ, పోయినసారి కన్నా దాదాపు 60% పంట ఎక్కువ రావడం వల్ల మరి ఇంత టైం తీసుకోవడం జరిగింది. దాదాపు 30-35 రోజుల నుంచి కొనుగోలులో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగలేదు. చైర్మన్లు అనే వ్యక్తులు వచ్చిన తర్వాతనే ఈ యొక్క అవాంతరాలు, సంఘటనలు ఎదురైతా ఉన్నాయి.